అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ఈరోజు మన రెసిపీ వీడియో వచ్చేసి రోటి పచ్చడి చేసిన విధంగా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. 1కి 4 ముద్దలు ఎక్కువగా తినేస్తారు. అన్నంలోనే కాదు ఫ్రెండ్స్, ఏ టిఫిన్లోకైనా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తానండి. 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, 3 టమాటాలు, మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును నానబెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, జీలకర్ర, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశాను కదండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, మీరు తినే స్పైసీనెస్ని బట్టి 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని వేసి చిన్న మంట మీద పెట్టుకొని వీటి అన్నిటినీ చక్కగా వేగనివ్వండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేస్తే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసి అన్నీ చక్కగా వేగిపోయాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పుదీనాను కూడా వేసి చక్కగా వేగనిద్దాం. పుదీనా కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి మూతను పెట్టి ఈ టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ టమాటా ముక్కలు అనేవి చల్లారేంత వరకు రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈ లోపు శుభ్రంగా కడిగిన ఒక రోలుని తీసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఈ ధనియాలను వేసి నిదానంగా దంచుకోండి. కాస్త మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పుదీనాను కూడా వేసి కాస్త నిదానంగా దంచుకోండి. రుబ్బుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. 2-3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఈ పచ్చడిని నిదానంగా రుబ్బుకోవాలి. మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. అస్సలు ఆకలి లేనప్పుడు ఒక్కసారి ఈ పుదీనా రోటి పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. 1కి 4 ముద్దలు ఎక్కువగా తినేస్తారు. నేను రోట్లో చేసి చూపిస్తున్నాను కదండి. ఒకవేళ మీ దగ్గర రోలు అవైలబుల్లో లేకపోతే సేమ్ ప్రాసెస్లో మిక్సీ జార్లో చేసుకోండి. పచ్చిమిర్చి, పుదీనా అంతా కాస్త మెత్తగా అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటాలను కూడా వేసేసి మెత్తగా రుబ్బుకోండి. ఇలా నూరుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే కొద్దిగా ఉప్పును వేసి రుబ్బుకోవాలి. పుదీనా రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేకపోతే నాలాగా కొద్దిగా తాలింపును వేసుకోండి. పుదీనా పచ్చడికి కావాల్సిన తాలింపును పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని తాలింపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును వేసి ఈ తాలింపుని కాస్త ఎర్రగా వేగనివ్వండి. అనేది ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న ఈ రోటి పచ్చడిని వేసేసి ఈ తాలింపులంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఎంతో రుచికరంగా ఉండే పుదీనా రోటి పచ్చడి రెడీ. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలండి. అమోఘం మన జీవితం అనేది. నేను చేసిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోరు కదా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త రెసిపీ వీడియోతో.